ఒక సామెత చెప్తాను వినండి. నీ పెళ్ళాన్ని నువ్వు ప్రేమించలేదనుకో, పక్కింటోడు ప్రేమిస్తాడు. అదే విధంగా నీ మతంలో ఉన్న జనాన్ని నువ్వు ఐక్యత లేకుండా, సఖ్యత లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటే, వర్గాల రూపంలో గాని, క్యాస్ట్ కులం రూపంతో గాని విభజించేసి గౌరవం చూపించకపోతే, నీ సాటి హిందువుని నువ్వు ప్రేమించకపోతే, వేరేవాడు ప్రేమిస్తాడు. అదే విధంగా ఈరోజు కన్వర్జన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈరోజు కొంత డేటా ప్రకారం చూసుకుంటే, హోల్ ఇండియాలో క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే, ట్రైబల్ విలేజెస్‌లో జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ పీపుల్ ఆర్ ద మోస్ట్ కన్వర్టెడ్ పీపుల్ ఇన్ ఇండియా. వాళ్ళు ఎక్కువున్నారు. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వి పీపుల్ నీడ్ టు యునైట్ యాస్ హిందూస్. మన హిందువుల్లో యూనిటీ అనేది ఉండాలి. నేనేదో మిమ్మల్ని ఎత్తి పొడుస్తున్నానని కాదు. అరే! మనం మారదాంరా, మనందరం యునైటెడ్‌గా ఉందాంరా అని చెప్తున్నా. అది మీరు అర్థం చేసుకోవాలి. అది కూడా అర్థం చేసుకోకుండా మీకు ఇంకా కొవ్వెక్కి కామెంట్లు పెట్టారనుకో, మిమ్మల్ని ఎవడు బాగుపెట్టలేడు. చెప్తున్నా కదా! నీ పెళ్ళాన్ని నువ్వు ప్రేమించకపోతే పక్కోడు ప్రేమిస్తాడు. అదే జరుగుతుంది. ఏముంది మనం ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటూ పోతాం. మనం ఇంకా కులం పేరుతో కొట్టుకుంటూ ఉంటే ఆడొచ్చేసి మా దేవుడు అందరిని బాగా చూసుకుంటాడని చెప్పి కన్వర్ట్ చేస్తాడు. హాయిగా చర్చికెళ్తాడు, ఇస్లాంకెళ్తాడు. ఇస్లాము, క్రిస్టియానిటీలోకెళ్ళిపోతారు. శుభ్రంగా వన్ డే దిస్ విల్ బి ఎన్ ఇస్లామిక్ కంట్రీ. అదవుతుందా? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనకు కావాల్సింది ఐక్యత. అది నేను చెప్తుంది. అది అయిన తర్వాత ఈ సూడో సెక్యులరిజంని ఫుట్‌బాల్ తన్నినట్టు తన్నొచ్చు. జై హింద్! జై భారత్!